గుడ్ మార్నింగ్ టు ఆల్. యావత్ తెలంగాణ ప్రజానీకానికి శుద్ధగుడ్ నమస్కారం. ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనకు బెల్ అనే గంట వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బెల్ అనే గంట క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని ఆల్ అనే గంట వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ అనే సింబల్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో విషయం అనేది మీకు తెలుసుకోవడానికి అందరికంటే ముందుగా అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఇలా లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియోను దేశంలో అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎంతమందికి రీచ్ అయిందో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయభిలాషులు కానీ అందరూ కూడా షేర్ చేయండి. ఇలా షేర్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కానీ, పెన్షన్ తీసుకునే వృద్ధులు, వికలాంగులకు కానీ ఈ యొక్క వీడియో వెళ్ళి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే బాధ్యతగా మీరు తీసుకోగలరని కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే మహిళలకు సంబంధించింది కూడా చూసుకుని అయితే 2500 పెన్షన్ సంబంధించి కూడా 4016 రూపాయలు, 6016 రూపాయల గురించి వెయిట్ చేస్తున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నిద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది అంటే వీడియోని ఎక్కువ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చివరి వరకు చూస్తేనే ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్రహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ మహిళలందరికీ శుభవార్త. మహిళలకు 2500 రూపాయలు. అదేవిధంగా చేత పథకం సంబంధించింది చూసుకున్నట్లయితే 4016 రూపాయలు, 6016 రూపాయలు అయిన డబ్బులు ఇవన్నీ కూడా ఇంకా జూన్ 3వ తారీఖు నుండి వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి 400 నుంచి 500 కోట్లను కూడా బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా జూన్ 3వ తారీఖు నుంచి వారి యొక్క ఖాతాలో జమ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరుతో 2500 రూపాయలను జమ చేసి ప్రతి ఒక్క మహిళకు జమ చేస్తామని అయితే ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ యొక్క 2500 రూపాయలు చూసుకున్నట్లయితే ఆల్రెడీ అధికారులు ఇంటింటి సర్వే చేసి వారి యొక్క వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఒకవేళ మీ ఇంటికి కూడా అధికారులు రావడం జరిగితే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీ. ఎందుకంటే అధికారులు వచ్చి కొన్ని సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసారు, కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన వారికి అదేవిధంగా ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ చూసిన వారికి అదే వాళ్ళకి రేషన్ కార్డు ఉంది ఇవన్నీ చేసి వారిని కూడా ఎలిజిబుల్గా చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా జూన్ 3వ వరకు అయితే కంప్లీట్ చేసి జూన్ 1 వరకు కంప్లీట్ చేసి జూన్ 3వ తారీఖు నుంచి అయితే ఒక డబ్బులను కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మహిళలకు సంబంధించింది 2500 రూపాయలు కూడా మనకి ఇంట్లో అయితే అందరికీ రావండి. కంపల్సరీగా ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఒక మహాలక్ష్మి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఒకవేళ మీ ఇంటికి కూడా అధికారులు వచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ మా ఇంటికి కూడా అధికారులు రావడం జరిగింది, వారు కూడా ఈ యొక్క సర్టిఫికేట్లు అనేది చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 2500 చూసుకున్నట్లయితే దీనికి సంబంధించింది కూడా మనకు కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ సంబంధించిన కేవైసీ కూడా అప్లై చేసి ఉండాలి. కేవైసీ చేసుకుంటేనే ఈ యొక్క అమౌంట్ అనేది వారి ఖాతాలో జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవాలని కోరుతున్నాను. ఏవైతే మనకు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు ఉన్నాయి కదా, దాదాపు మనకు 4 నుంచి 5 పథకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా మిగిలిన పథకాలు చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించింది 2500 రూపాయలు ఇవి కూడా వారి ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కూడా బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మహిళలకు సంబంధించిన 2500 కూడా మీ యొక్క ఖాతాలో జమ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని కోరుతున్నాను. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆసరా పింఛన్కి సంబంధించింది కూడా 4016 రూపాయలు కూడా, 6016 రూపాయలు కూడా మిగతా ఇంకా ఎన్ని డిస్ట్రిక్ట్ పడలేదు, దాదాపు అయితే 20 నుంచి 20 డిస్ట్రిక్ట్స్ వరకు అయితే నిన్న పడడం జరిగింది. కాబట్టి మిగతా ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఈ రోజు నుంచి జూన్ 3 వరకు అయితే ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు జనవరి నుంచి మే వరకు ఉన్న ఆసరా పింఛన్లు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్న 20 రోజులు ఉన్నాయి, వారందరూ కూడా జమ అవుతాయని మనకు సీఎం గారు అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఆసరా పింఛన్లు పడినట్లయితే వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 4016 రూపాయలు అయితే వృద్ధులకు, 6016 రూపాయలు అయితే వికలాంగులకు. కాబట్టి ఇవన్నీ కూడా దాదాపు 4 నుంచి 5 నెలల ఆసరా పింఛన్లు కూడా మనకు విడతల వారీగా అంటే
2 మంత్స్ ఇట్లా కలిపి విడతల వారికి వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క వీడియోని షేర్ చేయగలరని కోరుతూ థ్యాంక్ యూ అండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.